తండ్రి కొడుకుల మధ్య జరిగిన కొట్లాటలో కుమారుడు మృతి చెందిన ఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 22వ వార్డు లక్ష్మీనగర్ లో జరిగింది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రమణ, అతని కుమారుడు భాస్కర్ ఇక్కడ నివాసం ఉంటున్నారు. గత రాత్రి సమయంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగి ఇద్దరు మద్యం సేవించి ఉండడంతో కొట్లాట తీవ్రమై తండ్రి కొడుకును బండరాయితో కొట్టాడు. దీంతో భాస్కర్ కు తీవ్రంగా రక్తస్రావం జరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఉదయం ఇంటి పని కోసం వచ్చిన పని మనిషికి రమణ తానే కొడుకును కొట్టి చంపిన విషయాన్ని చెప్పాడు. పని మనిషి తెలిసిన వారి ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మాట్లాడుతానండి. మాకు ఇక్కడ ఇనీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనకి నర్సీపట్నం లక్ష్మీనగర్ దగ్గర ఒక మర్డర్ అయ్యిందని. వెంటనే మేము ఉన్నతాధికారులు తెలియపరిస్తే సీనియర్ ఆఫీసర్స్కి రావడం జరిగింది. వచ్చేసరికి ఆ ఇంట్లో కటారి భాస్కర్ రావు, ఏజ్ అబౌట్ 32 years ఉంటుంది. ఆయనకి ఫుల్ బ్లడ్లో ఉన్నాడు. బ్లడ్ అంతా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నారు వాళ్ళు. ఆయనకి వాళ్ళ తండ్రే, అంటే వాళ్ళ నాన్నగారు కటారి రమణ గారే, ఆయన రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ. రిటైర్డ్ అయిపోయింది, 13 years అవుతుంది. వీళ్ళ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇంకా అది ఇన్వెస్టిగేషన్ చేస్తాం మేము. అంటే ఇద్దరు కూడా నైట్ ఇద్దరు బోతార్ హ్యావింగ్ ఆల్కహాల్ నైట్ తాగడం కూడా జరిగింది. జరిగిన తర్వాత నైట్ అరౌండ్ 9:30 to 10 మధ్యలో ఇద్దరు గొడవ జరిగింది అంటున్నారు. ఆ ఇన్సిడెంట్ నైటే జరిగింది, కానీ అలా ఉదయం వరకు తెలియలేదు. ఉదయం పని మనిషి వచ్చి చూసేసరికి ఆయన ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఎక్యూజ్డే చెప్పాడు ఇలా జరిగిందని. చెప్పేసరికి వెంటనే ఆ లోకల్లో ఉన్న మిగతా వాళ్ళు చెప్పేసరికి మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వచ్చి చూసేసరికి బాడీ అయితే లోపలనే ఉంది. మేము ఇన్వెస్టిగేషన్ని చేస్తాం. క్లూస్ టీమ్ కూడా వస్తుంది. దేంతో కొట్టి చంపేశాడండి? మనకి రోల్ అంటాం కదండి, రోల్ సన్ని దాంతో కొట్టడం జరిగింది. గడ్డ మీద కొట్టారు. కొడితే ఆ బ్లడ్ అయితే ఫుల్గా ఉంది. నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి బాడీని షిఫ్ట్ చేసి ఈ పర్సన్ని కంప్లీట్ చేస్తాం.